వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం మన ధర్మం కాబట్టి మనం ఆయన ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మనశ్శాంతి కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనం అందరం కూడా ఆయనకి మంచి సానుభూతి తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఒక డాక్టర్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఫస్ట్ అది ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆయన చూడటానికి వెళ్ళాము. ఆయన్ని జనహృదయ నేత, డాక్టర్గా వృత్తి చేస్తూ రాజకీయంగా ఎదిగి మా ప్రజల కోసమే డాక్టర్గాను సేవ చేసి తర్వాత DCC సభ్యులుగా అమలు చేసి ఆలా వడ్డీ రుణాలైతే స్టీల్ విషయంలో, మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా ప్రజలతో సమానంగా నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని సుమారు